క్రీస్తు నామమును బట్టి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క దైవ సేవకులకు, విశ్వాసులకు అందరూ కూడా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రత్యేకంగా మనం క్రైస్తవులు అనబడుచున్న మనకు ఆధారము, మనకు మార్గము, సమస్తము కూడా పరిశుద్ధ గ్రంథమే. కాబట్టి పరిశుద్ధ గ్రంథం ఏం చెబుతుందో, ఎలా మనకు బోధిస్తుందో, ఎలా మనకు వివరిస్తుందో, ఎలా మనకు నడిపిస్తుందో దాన్ని బట్టి మనం ముందుకు పోవాలని క్రైస్తవులకు ఒక నిరీక్షణ, ఒక ఆధారం. అది యేసుక్రీస్తుల వారు భూమి మీద సువార్త ప్రకటిస్తున్న కాలంలో మనకు ఒక మార్గాన్ని ఏర్పాటు చేశాడు. ఆ మార్గం ఏందని చూసినప్పుడు సంఘము. ఆ సంఘం ఏందని చూసినప్పుడు యేసుక్రీస్తుల వారు భూమి మీద సువార్త ప్రకటిస్తున్నప్పుడు పేతురుతో మాట్లాడిన మాటను, అయ్యా నేను వెళ్తున్నప్పుడు మీకు ఒక మార్గాన్ని చూపిస్తున్నాను, మీకు ఒక మార్గాన్ని ఏర్పాటు చేస్తున్నాను, ఆ మార్గంలో మీరు నడవండి అని చెప్పేసి యేసుక్రీస్తుల వారు భూమి మీద ఉండగానే పేతురు గారికి అమూల్యమైన స్టేట్మెంట్ ఇచ్చి వెళ్ళిపోయారు. అదేందని చూసినప్పుడు మత్తయి గారు రాసిన సువార్త 16వ అధ్యాయం 18వ వచనంలో, మరియు నీవు పేతురు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలవనేరవని నేను మీతో చెప్తున్నాను. అంటే నేను వచ్చాను, మీరు నన్ను నమ్మడిస్తున్నారు, మంచిదే, నన్ను నమ్మడిస్తున్నారు, మీకు రొట్టెలు దొరుకుతున్నాయి, లేకుంటే స్వస్థలు దొరుకుతున్నాయి, లేకుంటే మార్గాలు అనేకమైన జరుగుతున్నాయి, మంచిదే. కానీ నేను వెళ్ళినాక అప్పుడు ఎవరు నమ్మడిస్తారు? అప్పుడు నేను వెళ్ళినాక మీరు ఎటు ప్రయాణం చేస్తారు అని ముందుగానే యేసుక్రీస్తుల వారు తనకు శిష్యులతో మాట్లాడిన మాటని ఇక్కడ మనం స్పష్టంగా చూస్తున్నాం. స్పష్టంగా చెప్తున్నాడు, పేతురు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, ఆ సంఘము ఎదుట పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలవనేరమని చెప్పాడు. ఆ సంఘములో ఆ సంఘాన్ని మనం కొనసాగిస్తూ, ఆయన కట్టిన సంఘాన్ని కొనసాగిస్తూ నడిపిస్తూ మనం ప్రయాణం చేయాల్సిందే తప్ప వ్యక్తిగతంగా నేను సంఘాన్ని కట్టానండి, నేను సంఘాన్ని కడతానండి, నేను దేవుడు నాకు దర్శనాలు చూపించాడండి, దేవుడు ఈ ఏరియా పొమ్మన్నాడు, ఇక్కడ సంఘం కట్టమన్నాడని చాలామంది దైవ సేవకులు లేకుంటే విశ్వాసులు కూడా రకరకాలుగా అనుకుంటున్నారు. కానీ ఇది గ్రంథానికి వ్యతిరేకమైన ఆలోచన అన్న సంగతి మనం గ్రహించాలి. కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు కొరింథీలోని సంఘానికి లెటర్ రాస్తూ మొదటి పత్రిక 3వ అధ్యాయము 10వ వచనంలో మాట్లాడుచున్నాడు. ఏమంటున్నాడని చూసినప్పుడు, దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరని శిల్పకారుని వలె పునాది వేచితిని, మరొకడు దాని మీద కట్టుచున్నాడు, ప్రతివాడు దాని మీద ఎలాగ కట్టుచున్నాడో జాగ్రత్తగా చూసుకునేవాళ్ళను. వేయబడింది తప్ప మరొక పునాది ఎవడನ್ನು వేయనేరడు. ఈ పునాది యేసుక్రీస్తే. ఒకసారి యేసుక్రీస్తు వారు పునాది వేశాడు, సంఘాన్ని కట్టాడు. ఆ సంఘం మీద మనం ఆత్మ సంబంధమైన రాళ్ళలాగా కట్టబడాల్సిందే తప్ప మరొక పునాది వేయడానికి లేదు. ఆయన మీద కట్టబడాలి అన్న మాటని ఒకసారి మనం హెబ్రీయులకు రాసిన పత్రిక, హెబ్రీ గ్రంథకర్త అపోస్తలుడైన పౌలు గారు హెబ్రీలో ఉన్న సంఘంతో మాట్లాడుతున్న మాటని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. ఎలా కట్టబడతాం ఆయన మీద అన్నది మనం ఇది జ్ఞాపకం చేసుకొని ఈ వీడియోని ముగించుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 19వ వచనం, సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనది, జీవము గలదియు, ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడినదైన మార్గము, ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమందు ప్రవేశించుటకు మనకు బహుధైర్యము కలిగి ఉన్నది. అంటే ఏమంటున్నాడు? ఆయన శరీరం అనే తెర ద్వారా, ఆయన శరీరం ద్వారా మనం ప్రవేశించాల్సిందే కానీ ఇంకా ఏరొక మార్గములో మనం ప్రవేశించేది కాదు. కాబట్టి ఆయన శరీరము అంటేనే సంఘము అంటేనే ఆయన శరీరము. ఆయన శరీరంలో మనం అతకబడి ఆయన శరీరం ద్వారా మన దేవుడి యొక్క రాజ్యానికి మనం హక్కుదారులం అవుతాం. కానీ సొంతంగా మనం ఎవ్వరం కూడా
దానికి హక్కుదారులు హాము అని గ్రహించి దయచేసి క్రీస్తు సంఘములో ఉన్న గొప్పతనాన్ని, దేవుడు ఏర్పాటు చేసిన ఆ క్రీస్తు సంఘానికి ఉన్న విధేయతను తెలుసుకోవలసిందిగా ఈ యొక్క వీడియో వింటున్న ప్రతి ఒక్క సహోదరులకు హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఆయనకు వేరుగా ఉండి మనం ఫలించలేమన్న సంగతి బట్టి మనం తప్పక తెలుసుకోవాల్సింది కోరుతున్నాను. వందనాలు.